మహబూబ్ నగర్ లో పాలమూరు గో ఆధార్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ యోర్నం శ్రీనివాస్ రెడ్డి రసాయన వ్యవసాయం వల్ల నేల నాణ్యత, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్గానిక్ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, సహజ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించారు. మీ కూరగాయలు కానీ పళ్ళు కానీ అమ్ముకోవడానికి ప్లేస్ కావాలన్నా దాన్ని ఆలోచన చేస్తా ఉన్నాం. త్వరలోనే ఒక 3-4 షాపులు కట్టించి ఒక మంచి ప్లేస్లో మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం, ఆలోచన చేస్తా ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఎక్కడ చేస్తే బాగుంటుంది అని. గోడౌన్ విషయంలో చూడాలి ప్లేస్ ఎక్కడ ఉంది, మీకు అనుకూలంగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అది కూడా త్వరలోనే మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మార్కెటింగ్ అనేది షాప్స్ తోటే మార్కెటింగ్ జరుగుతుంది అనేది కూడా మీరు అనుకోవద్దు. హైదరాబాద్లో మంచి మంచి ప్లేస్లలో మార్కెట్లు పెట్టింది, సూపర్ మార్కెట్లు పెట్టింది, అందరితో కనెక్ట్ చేసింది. కానీ 2-3 నెలలు రష్ ఉంటుంది, తర్వాత మెల్లగా గిరాకీ లేకపోవడంతో 1 సంవత్సరం లోపల ఆ షాపులు తీసేస్తుంది. కాబట్టి మార్కెటింగ్ అనేది అది మీ చేతుల్లోనే ఉంది. నిరంతరంగా మీరు కొత్త కస్టమర్స్ వెతుక్కునే పని చేయాలి. ఇప్పుడు కొత్త వ్యవసాయదారుల కంటే ఉన్నత వ్యవసాయదారులు పండించే పంటని కానీ ప్రొడక్ట్స్ కానీ అమ్మడానికి మీ కస్టమర్స్ రావడం అనేది ముఖ్యం. సో మీ దృష్టి అంతా కూడా అవేర్నెస్ మీద, హౌస్ వైఫ్స్ కాడ నుంచి యువకుల కాడికి అందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలి తప్పదు. ఇది ఒక్క రోజుతో అయిపోయే పని కాదు.